ప్రతి వాహనానికి ప్రత్యేకమైనటువంటి ఒక క్యూఆర్ ట్యాగ్ ఇస్తారు. దాన్ని స్కాన్ చేసిన తర్వాతే ప్రతి వాహనానికి కూడా పెట్రోల్ కొడతారు. అదే ఇప్పుడు శ్రీలంక తీసుకొచ్చింది. ఇంతకుముందు కూడా 2022లో జరిగినటువంటి ఆర్థిక సంక్షోభంలో వీళ్ళు ఆ యొక్క పాఠాన్ని నేర్చుకున్నారు. అప్పుడు విపరీతమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొందో మనం చూసాం. అందుకే వాళ్ళు అందరూ వచ్చి బ్లాక్లో కొనుక్కోకుండా నిరోధించడానికి ఈ క్యూఆర్ కోడ్ని తీసుకొచ్చారు. ఒక్కొక్క కారుకి వారానికి 15 లీటర్లు, అలాగే బస్సుకి 60 లీటర్లు, డీజిల్ అయితే డీజిల్, పెట్రోల్ అయితే పెట్రోల్. మళ్ళీ ఇప్పుడు అదే విధానాన్ని తీసుకొచ్చింది. ఎందుకు అంటే మిడిల్ ఈస్ట్లో యుద్ధం వల్ల ఈరోజు వాళ్ళ నౌకలు కూడా అక్కడ ఆగిపోతున్నాయి. పైగా బ్యారెల్ ధర విపరీతంగా పెరిగిపోతుండడం వల్ల దిగుమతులు కూడా తగ్గించేసింది. అంటే ఇప్పుడు ఇదే విధంగా బ్యారెల్ ధర ఉంటే శ్రీలంకకి ఒకవేళ నౌకలు వచ్చేసినా కూడా కొందరు, ఎందుకంటే ఆర్థిక పరిస్థితి అలా ఉంది. అందుకే తన యొక్క ద్రవ్యోల్బణాన్ని తగ్గించుకోవడానికి ఈ విధానాన్ని తీసుకొచ్చింది. పెట్రోల్ ధరలు పెద్దగా పెంచకుండా తక్కువ వాడండి, అవసరమైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఉపయోగించుకోండి అని ఇప్పుడు శ్రీలంక మంత్రిత్వ శాఖ అయితే ఒక ప్రకటన విడుదల చేసింది. కాబట్టి ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఇప్పుడు పెట్టారు, ఇంతకుముందు ఎప్పుడైంది డేట్ ఒకవేళ వారం లోపే ఉంటే వాళ్ళకి ఇవ్వరు. సో వారం అయిపోయిన తర్వాతనే వాళ్ళకి 15 లీటర్లు కొడతారు. అదే బస్సుకు కూడా సేమ్ అంతే, బస్సుకు కూడా 60 లీటర్లే. బైక్కి క్యూఆర్ కోడ్ లేకపోయినా 5 లీటర్లకు మించి కొట్టరు. తర్వాత మళ్ళీ నువ్వు వచ్చి కొట్టించుకోవచ్చు. ఆ విధానమైనటువంటి కొత్త పద్ధతిని తీసుకొచ్చారు.